ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథరం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 15వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో ఖండుడు అనే మహర్షి మహాద్భుతమైనటువంటి తపస్సు చేస్తూ ఉండగా దేవలోకానికి మరొక ప్రమాదం రావచ్చునేమో అనేటటువంటి భయంతో ఇంద్రుడు ప్రమ్లోచ అనేటటువంటి ఒక అప్సరసని ఆ మహర్షి దగ్గరికి పంపిస్తే ఆ అప్సరస రూప సౌందర్య లావణ్యానికి ముగ్ధమోహనుడైనటువంటి ఖండుడు ఆయన చేసినటువంటి తపస్సు మధ్యలోనే ఆపేసి, అంటే భగ్నమైపోయి తపోభంగం జరిగిన తర్వాత ఆ ప్రమ్లోచ అనేటటువంటి ఆమెతో కొన్ని వందల సంవత్సరాల పాటు తిరుగుతూ మందర పర్వత గుహలలో విహరిస్తూ విషయ వాసనల యందు ఆయన మగ్నుడైపోయాడు అని చెప్పుకున్నాం. ఇక్కడ కిందటి వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా విషయ వాసనలు, విషయ లాలసలు. వాసన అంటే పూర్వజన్మ కర్మఫలమని, లాలస అంటే విషయ లాలస అంటే ఈ జన్మలో బుద్ధిపూర్వకంగా చేసినటువంటి తప్పిదమని. ఈ రెండింటి యందు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాసన అనేటటువంటిది పూర్వజన్మ ఫలితం. పరమేశ్వరుడి గురించి తపస్సు చేద్దామని కూర్చునేటటువంటి ఖండుడికి పరమేశ్వరుడు యందు మనస్సు మగ్నమై ఉండాలి. కానీ ఈశ్వరుడు యందు మనస్సు మగ్నం కాకుండా మనస్సు మారడానికి గల కారణం ప్రమ్లోచ అనేటటువంటి ఒక అప్సరస స్త్రీ. మనస్సు మారాలి అనేటటువంటి సందర్భాన్ని భగవంతుడు ఒక వాసనగా ఆ ఖండుడు అనేటటువంటి మహామునికి అప్పచెప్పారు. అందువలన ఆయన విషయ వాసనలకి లోనై ఆ ప్రమలోచతో మందర పర్వత గుహలలో కొన్ని వందల సంవత్సరాల పాటు కామోపభోగాలను అనుభవిస్తూ ఉంటున్నాడు అని చెప్పుకున్నాం. ఇక్కడ కిందటి వీడియోలో ఆఖరి శ్లోకంలో ఇత్యుక్త సతయాప్రాహ పరివృత్త మహాశుభే సంధ్యోపాస్తిం కరిష్యామి క్రియాలోపోన్యథా భవేత్ అన్నటువంటిది ఇక్కడ ఈ శ్లోకం దగ్గర మనం కిందటి వీడియోలో ఆపుకున్నాం. ఇక్కడ ఆ ఖండుడు కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు, ఎన్ని వందల సంవత్సరాలు అనేది వచ్చేటటువంటి ఎదర ఘట్టంలో మనకు తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని రోజులను కూడా మనకు తెలుస్తుంది వచ్చే ఎదర ఘట్టంలో. ఈ వందల సంవత్సరాల కాలం పాటు ప్రమలోచతో తిరిగి ఆ విషయవాసనలకు లోనైనటువంటి వాడి ఆయన ఉంటుండగా ఒకానొక సందర్భంలో, ఓ మనోజ్ఞురారా, పొద్దు గురుంకక పోతున్నది, సంధ్యావందం ఆచరిస్తాను, లేకపోతే నిత్యకర్మకి లోపం కలుగుతుంది కదా అని ఆయన సంధ్యావందనం చేయడానికి బయలుదేరుతున్నాడు. ఆ సందర్భానికి ముందు ప్రమలోచ 4-5 సార్లు ఆ ఖండుడు అనేటటువంటి మహర్షికి అడిగింది, ఓ మహాభాగ బ్రాహ్మణోత్తమ, నేను స్వర్గానికి వెళ్ళిపోదామనుకుంటున్నాను, నీ అనుగ్రహ దృష్టితో నాకు ఆజ్ఞని ప్రసాదించు అని కోరితే, ఇప్పుడు కాదు తర్వాత వెళుదువు కానీ మరికొంతకాలం ఉండని 2-3 సార్లు వాయిదా వేశాడు ప్రమలోచని ఆ ఖండుడు. ఇక్కడికి వచ్చేసరికి ఆయన అంటున్నటువంటి ఒక పదం ఏమిటి? సంధ్యోపాస్తిం కరిష్యామి క్రియాలోపోన్యథా భవతు. నిత్యకర్మకి లోటవుతున్నది, నిత్యకర్మకి లోపం జరుగుతుంది అన్నారు. ఈ నిత్యకర్మకి లోపం జరగడం ఏమిటి? ఇక్కడ పలికేటటువంటి ప్రమలోచ మాటలు జాగ్రత్తగా పట్టుకోండి అందరూ కూడాను. తతః రహస్యముదిత తంస ప్రాహ మహామునిం కిమద్య సర్వధర్మజ్ఞ పరివృత్త మహాస్థవ బహూనాం విప్రవర్షానాం పరిణామ మహస్తవ గతమేతన్న కురుతే విస్మయం కన్య కథ్యతాం
అన్నటువంటి శ్లోకం. 2 శ్లోకాలలో ప్రములోచ చక్కనైనటువంటి మాట అన్నది. ఆ మాట ఏమిటయ్యా అంటే, చక్కగా ఆ ప్రములోచ ఆ మహాముని చెప్పిన తర్వాత ఒక నవ్వు నవ్వి ఆ మహామునితో, సర్వధర్మాలు తెలిసినటువంటి ఓ కండు మహాముని, నీకు అన్ని విషయాలు తెలుసును కదా, ఏమిటి ఈరోజు నీవు క్రొత్తగా ప్రొద్దు గురుంకుతున్నదా విప్రపర్య? ఇప్పుడు నీకు కొత్తగా పొద్దు గురుంకుతున్నదా? ఎన్ని వందల సంవత్సరాలకు నీకు ప్రొద్దు గురుంకుతున్నది? ఎన్ని ప్రొద్దులు ఇలా గురుంకిపోయినవో తెలుసా? ఇది ఎవరికి విడ్డూరం అనిపించకుండా ఉంటుంది, నీవు చెప్పు అని వచించింది అని ఈ 2 శ్లోకాల ద్వారా అర్థం. ప్రొద్దు గురుంకడము అంటే సూర్యుడు అస్తమించేటటువంటి సమయం. సూర్యాస్తమయం అన్నది నీకు ఇన్ని వందల సంవత్సరాల తర్వాత జ్ఞాపకానికి వచ్చిందా అని ప్రములోచ అడుగుతున్నది. కానీ ఇక్కడ ఆ మహాముని చెప్పినటువంటి విషయం, ప్రాతస్త్వ మాగత భద్రే నదీతీరమిదం శుభం మయా దృష్ట్వాసి తన్వంగి ప్రవిష్టాచ మమాశ్రయం అన్నట్టు మమాశ్రమం అన్నటువంటి ఇక్కడ శ్లోకంలో ఆ కండు మహాముని అంటున్నారు, ఓ కళ్యాణి, నీవు ఉదయమే కదా ఈ పావన నదీ తీరానికి వచ్చినది, నాచే అప్పుడే కదా నీవు వీక్షించబడింది, ఓ మనోహరాంగి అంటూ ఆ కండు మహాముని అంటున్నారు ప్రములోచతో. ఎన్ని వందల సంవత్సరాల తర్వాత అన్నది తర్వాత వస్తుంది. అన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ కండు మహాముని నిత్య కర్మకి లోపం జరగకుండా ఉండాలి కదా అనేటటువంటి మాటతో సంధ్యావందనం చేద్దామని వెళ్ళే సమయంలో ఆ ప్రములోచ గుర్తు చేస్తుంది, ఇన్ని వందల సంవత్సరాలు కదా, ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కదా నీకు సంధ్యావందనం గుర్తుకొచ్చింది అంటే, ఖండు అంటున్నాడు, నీవు ప్రొద్దున్నే కదా వచ్చావు ఇక్కడికి, అప్పుడే కదా నేను నిన్ను చూసింది ఓ మనోహరాంగి అంటూ, ఇయంచ వర్తతే సంధ్య పరిణామ మహర్గతం ఉపహాస కిమృద్ధోయం సద్భావ కథ్యతాం మమ. ఇక్కడ ఈ శ్లోకంలో కండ్రుడు అంటున్నారు, ఓ మనోహరాంగి, అప్పుడే కదా నీవు నా ఆశ్రమానికి వచ్చావు, ఇదిగో సంధ్యాకాలం సమీపించింది, పగలు గడిచిపోతున్నది, ఎందులకి పరిహాసం, నాకు నిజం వచించు అని కండుడు చెప్పారు. జాగ్రత్తగా పట్టుకోండి ఇక్కడ ఈ శ్లోకాలని. ఒక మోహానికి లోబడినటువంటి కండుడు సామాన్య మానవుడి వలె కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్వర్గాలకి లోనైనటువంటి వాడై, ఆయన నీవు అబద్ధం చెప్పకు, నాకు నిజం వచించు, ఇవాళ ప్రొద్దున్న సంధ్యావందన కాలంలో నీవు నాకు కనిపించావు, సాయంకాలం సంధ్యావందన కాలమే కదా అయింది, ఇంకాను ఈలోపు ఎన్ని వందల సంవత్సరాలు గడిచాయి అని అంటున్నావు, నీవు నాతో పరిహాసం చెయ్యకు అని కండుడు నీవు నిజం వచించవలసింది అని పలికాడు. అప్పుడు ప్రత్యూషస్యాగత బ్రహ్మన్ సత్యమేతన్నతేర్మృష కిస్త్వద్య తస్య కాలస్య గతాన్యర్థ శతానితే అన్నటువంటిది. అప్పుడు ఆమె, ఓ బ్రాహ్మణోత్తమ, ప్రములోచ పలుకుతున్నది, ఓ బ్రాహ్మణోత్తమ, నేను వేకువజామున ఇచ్చిన మాట నిజమే, కానీ నేను వచ్చినటువంటిది ఈ వేకువజామున కాదు, అంటే ఈరోజు వేకువజామున అయితే కాదు, నువ్వు సంధ్యా సమయంలో సాయంకాల సమయంలో నన్ను అడిగినటువంటి రోజునాడు వేకువజామున ఆ రోజునాడు నేను రాలేదు, ఇది అబద్ధం కాదు, కానీ ఇప్పటికీ ఆ ప్రొద్దుటికి మధ్యకాలంలో వందలాది సంవత్సరాలు గడిచిపోయాయి అని ఆ ప్రములోచ కండు మహామునికి చెబుతున్నది. తతః ససాధ్వస్వో విప్రస్థాం ప్రప్రఛాయతే క్షణాం కథ్యతాం భీరు కహ కాలస్త్వయామే రమతః సహ. ఈ పదం పట్టుకోండి ఇక్కడ జాగ్రత్తగా. ఆ విప్రుడు ఆ ప్రములోచ చెప్పినటువంటి మాటలు విని సంభ్రమాశ్చర్యాలకి లోనైనటువంటి వాడై ఇలా పలుకుతున్నాడు ఉలిక్కిపడి, ఓ విశాలాక్షి, ఓ అబల, నీతో విహరించిన సమయంలో ఎంతకాలం చెల్లిపోయింది అని అడిగాడు ఆ మహర్షి ప్రములోచని. విస్తుపోయాడు,
ఇన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినాయా అని. అప్పుడు ప్రమలోచ చెబుతూ ఎన్ని వందల సంవత్సరాలు ఆ ప్రమలోచ కండుడి దగ్గర ఉండిపోయింది అన్నది ఆ ప్రమలోచ చెబుతున్నది ఇక్కడ. సప్తోత్తరాణ్య అతీతాని నవవర్షశతాని తే మాసస్య షటు తథైవాన్యత్ సవతీతం దినత్రయం. ఖచ్చితత్వమైనటువంటి రోజులతో సైతంగా ఆ ప్రమలోచ చెబుతున్నది. ఆ అప్సరస ఇలా పలుకుతూ, ఓ మహాభాగ, ఓ బ్రాహ్మణోత్తమ, నవవర్షశతానితే 907 సంవత్సరాలు 6 నెలల 3 రోజుల కాలం పాటు నేను నీ దగ్గర ఉన్నాను. ఇంతకాలము నీవు సంధ్యావందనాల ప్రక్రియలు మానేసి ఇప్పుడు కదా ప్రొద్దు గురుంకుతున్నది, నిత్య కర్మకి లోటు రాకూడదు అంటున్నావు అని ప్రమలోచ పలికింది ఆ మహామునితోని. అప్పుడు ఆ ముని ఇలా అంటూ, సత్యం భీరు వదస్యేతతు పరిహాసోధ వాశుభే దినమేకం అహం మన్యే త్వయా సార్ధ మిహాస్థితం. ఆ ఋషీశ్వరుడు, ఓ భీరుడాలా, నీవు చెబుతున్నది నిజమేనా, లేకపోతే ఇంకా నాతో నీవు పరిహారం చేస్తున్నావా కళ్యాణి? నేను నీతో కలిసి ఇక్కడ ఉన్నది ఒక్క పగలు అనుకుంటున్నాను అన్నాడు. 900 సంవత్సరాలు మోహాంధకారంలో పడినటువంటి మానవుడికి మిగతా ప్రక్రియల యందు ఏ దృష్టి అయితే ఉండదో, ఎంతకాలమైనా సరే ప్రమలోచతో కూడినటువంటి కంఠుడు తన తాలూకా తపశ్శక్తిని క్షీణించిపోగా ఆ ప్రమలోచి చెప్పినటువంటి మాటల మీద ఆధారపడ బతకవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ ప్రమలోచ ఇలా చెబుతూ, వదిష్యామ్యన్యవృతం బ్రహ్మన్ కథమత్ర తవాంతికే విశేషేనాద్య భవత పృష్ఠ మార్గాను వర్తిన అన్నటువంటిది. అంతా ఓ ప్రమలోచి ఎలా పలుకుతూ, ఓ బ్రాహ్మణోత్తమ, ఇక్కడ నీ సమీపంలో నేను అసత్యం చెప్పను. అందులోనూ విశేషించి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి నీచేత ప్రశ్నించబడుతూ ఉంటే నేను ఎన్నటికీ కూడా అబద్ధం పలికేటటువంటి స్థితి నాకు లేదు అని ప్రమలోచ చెబుతున్నది. నిశమ్య తతువచ సత్యం స మునినృపన్నందనా ధింగ్మామతీవేత్తం నినిందాత్మానమాత్మన. ఇక్కడ సోముడు ఇలా చెబుతూ, ఓ రాజకుమారుడారా, ఆమె చెప్పిన నిజం విని ఆ మునీశ్వరుడు ఛీ ఛీ అని తనను తాను నిందించు మిక్కిలి వాపోతూ ఇలా భావించాడు అని సోముడు ఆ ప్రచేతసులభి వారికి చెబుతున్నారు. చూడండి, కథని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు పరాశరుడు వారు. జరిగిన వృత్తాంతాన్ని ఆ మారీష అనేటటువంటి ఆమె మీకు ధర్మపత్ని కాగలదు, ఆమె ద్వారా దక్ష ప్రజాపతి జన్మిస్తాడు, దక్ష ప్రజాపతి నుంచి విశేషమైనటువంటి ప్రజావృద్ధి జరుగుతుంది, నేను భవిష్యత్తు చూసినటువంటి వాడిని అని సోముడు ప్రచేతసులకు చెబుతూ మధ్యస్థమంలో ఖండుడు అనేటటువంటి మహాముని తనకు చరిత్రని జొప్పించారు. ఖండుడు చేసినటువంటి తపస్సు, ఆ తపోభంగానికి వచ్చినటువంటి ప్రమలోచ, ఆ ప్రమలోచ యందు మనస్సు మగ్నమైనటువంటి ఆ ఖండు మహాముని వారిరువురు కూడా ఇందాకలు చెప్పుకున్నట్లుగా 900 సంవత్సరాల 6 నెలల 3 రోజుల కాలం పాటు ఆ ప్రమలోచ ఖండుడు అనేటటువంటి వారిరువురు కూడా కామోపభోగ లాలసల యందు మగ్నులై నిత్య కర్మలు వైదిక కర్మలన్నీ విడిచిపెట్టినటువంటి వాడై ఉండేటటువంటి ఆ ఖండుడు జరిగిన విషయాన్ని ప్రమలోచ ద్వారా తెలుసుకొని తనని తాను నిందించుకుంటూ, చూసారా, తనని తాను నిందించుకుంటూ మిక్కిలి వాపోతూ ఇలా భావించాడు అని చెబుతూ, తపామసి మమ నష్టాని హతం బ్రహ్మవిదాం ధనం హతో వివేక కేనాపి యోషిన్ మహాయ నిర్మిత.
నా తపస్సులు క్షీణించిపోయాయి, బ్రహ్మవేత్తల ధనం నశించిపోయింది, నా వివేకం ధ్వంసమైపోయింది, మోహం పుట్టించడానికే స్త్రీ సృష్టించబడింది అని ఇక్కడ ఈ శ్లోకం దగ్గర మనం ఆపుకుందాం. ఇక్కడ నుంచి మరొక ఘట్టం కదులుతుంది. పరాశరుల వారు జరిగిన వృత్తాంతాలని ఎలాంటి మరుపులు తిప్పుతున్నారో జాగ్రత్తగా గ్రహించండి. ప్రచేతసులు వారు 10,000 సంవత్సరాల కాలం పాటు తపస్సు చేసినటువంటి వారికి ఎలాంటి భార్య ఎలాంటి స్త్రీ అర్ధాంగిగా రావాలి, అంత మహోత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి వారికి అర్ధాంగిగా కలగాలి అనేటటువంటిది ఇక్కడ వచ్చేటటువంటి ఎదర ఘట్టంలో మనకు తెలుస్తుంది. అదంతా కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి.